నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ వాయిస్ ఈ రోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. దయచేసి పొలిటికల్ వాయిస్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూద్దాం. ఆ వార్తలకు సంబంధించినటువంటి దాంట్లో చూద్దాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాలే కింగ్ పిన్, ఢిల్లీ కోర్టుకు ఈడీ వెల్లడి. స్కామ్ లో కేజ్రీవాల్ నేరుగా ఇన్వాల్వ్ అయ్యారు, కవితతో భేటీ అయ్యారు, ఆమె నుంచే ఆప్కు 100 కోట్ల ముట్టాయి. ఇది 100 కోట్లు కాదు 600 కోట్ల స్కామ్ అని ప్రకటన. 7 రోజుల ఈడీ కస్టడీకి ఢిల్లీ సీఎం. కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టినప్పుడు చెప్పినన్ని మాటలు మామూలుగా చెప్పలేదు. అసలు ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకులు ఎట్లా ఉండాలి, ఆ కుర్చీ ఎట్లా ఉండాలి, ఆ కుర్చీలో కూర్చోగానే మనుషులు మారిపోతారు, నేను అసలు అధికారంలోకి రాను, నేను పార్టీలోకి రాను, నేను పోటీ చేయను, నేను పదవులు తీసుకోనని మాట్లాడినటువంటి కేజ్రీవాల్ అంటే నీతులు వల్లించడానికి మాత్రమే పనికి వస్తాయి కానీ పాటించడానికి పనికిరావు అని చెప్పడానికి పెద్ద ఉదాహరణ ఎవరు ఉన్నారంటే అరవింద్ కేజ్రీవాల్. ఎన్నికల ముందు ఆయన చేసినటువంటి మాటలు, చెప్పినటువంటి మాటలు అన్నీ ఇన్ని కావు. ఆయన అసలు ఉద్యమం చేసిందే అగైనెస్ట్ కరప్షన్ అనేటువంటి పేరుతోటే ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. లోక్పాల్ అనేటువంటి బిల్లు కోసమే ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. మళ్ళా ఆయనే డబ్బులు ముడుపులు తీసుకోవడానికి అలవాటు పడి ఆయన చేయించింది కూడా ఆయనే. మళ్ళా కేజ్రీవాల్ గారే చేయించినటువంటి ఇది. మళ్ళీ దీన్ని ప్రతిపక్షాలను, ముఖ్యమంత్రులను ఇబ్బంది పెడుతున్నారు. అసలు ఎందుకు అవినీతి చేయాల్సి వచ్చింది? అవినీతి చేసినటువంటి నాయకులను అరెస్ట్ చేస్తే ప్రతిపక్షాలపైన దాడి ఏంటి? బీజేపీకి సంబంధించినటువంటి వాళ్లకు ఎవరైనా సరే అధికారంలో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ నాయకులు చేసేటువంటి అవినీతిని ఎండగట్టడంలో మిగిలినటువంటి ప్రతిపక్షాలు ఎందుకు విఫలమవుతున్నాయి? కేంద్రంలో 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉంటే పలానా మంత్రి పలానా స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యాడు, పలానా స్కామ్ చేశాడనేటువంటి మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు? లేదా పలానా రాష్ట్రంలో జరిగిందనేటువంటిది ఎందుకు చెప్పలేకపోతున్నారు? సిబిఐ విచారణ కోసం లేదంటే ఈడీ విచారణ కోసం ఎందుకు కోర్టు మెట్లెక్కలేకపోతున్నారు? అవి మనం చెప్పాల్సినటువంటి అంశము. కేజ్రీవాల్కు సంబంధించినటువంటి అంశంలో ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ను కవితను కలిపి విచారిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. కవితను కేజ్రీవాల్ను కలిపి విచారిస్తారు, ఖచ్చితంగా అన్ని విషయాలు బయటకు వస్తాయి, తప్పనిసరి అవుతుంది. అయితే బాధపడాల్సినటువంటి అంశం ఏంటంటే కేజ్రీవాల్ నేను జైల్లో ఉండి పరిపాలిస్తా, ముఖ్యమంత్రిగా ఉంటా అంటున్నారు. నిజంగా మీ మనసుకు కేజ్రీవాల్ గారు నేను తప్పు చేయలేదు అనిపిస్తే జైలుకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తానడం ఏంటి? సరే, రాజ్యాంగంలో అరెస్ట్ అయితే ముఖ్యమంత్రి, జైలు పోయినాక ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళి పరిపాలన చేస్తాడు? ఇంకా జైల్లో ఉన్నటువంటి వ్యక్తి పరిపాలన చేయడం అనేటువంటి అంశం ఏ విధంగా సమంజసము? ఎట్లా దానికి నైతికత వర్తిస్తుంది? ఎంత దారుణం అంటే ఆఖరికి ఫెవికాల్ పెట్టుకొని కూర్చుంటున్నారు సీట్లకు. అధికారంలో ఉన్న తర్వాత దానికి వచ్చిన తర్వాత జైల్లోకి పోయిన తర్వాత ఒక ముఖ్యమంత్రి అసలు అరెస్ట్ అవుతున్నారంటే దానికంటే ముందే రాజీనామా చేయాలి. అది మోడీ కావాలని చేయిస్తున్నాడు అనేటువంటి మాట చెప్పుకున్నా కూడా, ఒకవేళ బీజేపీ సర్కారు మీ పైన దాడి చేస్తుందని చెప్పినా కూడా, అంటే మీకు పదవి అంటే ఎంత తీపి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాం. ఒక 15 ఏళ్ల క్రితం మీరు చేసినటువంటి ఉద్యమం, 10 ఏళ్ల క్రితం మీరు చేసినటువంటి ఉద్యమంలో మీరు చెప్పినటువంటి మాటలకు మీరు చేస్తున్నటువంటి వాటికి పొంతన ఉన్నదా? ఇదే విషయంలో మాజీ జస్టిస్ సంతోష్ కుమార్ హెగ్డే చాలా సీరియస్గా చెప్తున్నారు. అధికారంలోకి రాగానే వీళ్ళు ఎట్లా మారిపోతారని. అన్నా హజారే చెప్పాడు, మద్యం అనేటువంటి అంశాన్ని ముట్టుకోవద్దు, అయినా నువ్వు ముట్టుకున్నావు కాబట్టి మసైపోయానని. నిన్ను సపోర్ట్ చేసేటువంటి అన్నా హజారే, సంతోష్ కుమార్ హెగ్డేలే ఇగో వీళ్ళు అవినీతిలో కూరుకుపోయినారు, రాజకీయాల్లోకి వచ్చేటటువంటి అంశాన్ని చెప్తున్నారు. కేజ్రీవాల్కి ఎంత చెప్పినా వినలేదు. మద్యం జోలికి వెళ్ళొద్దంటే ప్రత్యేక విధానమే తెచ్చారు, ఫలితం అనుభవిస్తున్నారు. ఇది విషయం. సో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసినటువంటి అంశంలో కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ మేమేదో బాధితులం చెప్పుకుంటున్నారు. చాలా క్లియర్గా సుప్రీంకోర్టులు, అక్కడ ఉన్నటువంటి హైకోర్టులు చాలా క్లియర్గా చెప్తున్నాయి మీరు తప్పు చేసినారు అనేటువంటి అంశం. జడ్జిలు క్లియర్గా ఈడీ ఇచ్చినటువంటి సాక్ష్యాధారాలు చూసిన తర్వాతనే మధ్యంతర బెయిల్ ఎందుకు ఇవ్వలేదంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చినటువంటి ఆధారాలు చూసి విస్తుపోయి మీరు అరెస్ట్ చేసుకోండి, ఇంకా మేము ఏం చేయలేమనేటువంటి మాట చెప్పారు. సో కవిత అరెస్ట్ అయితేనే ఇంటర్లింక్, ఎందుకంటే కవిత
అదేవిధంగా కేజ్రీవాల్ ఫేస్ టైంలో మాట్లాడుకున్నారు. ఈ మధ్యన ఫేస్ టైంలో మాట్లాడితే ఏవి రికార్డ్ అవ్వట్లేదు, ఏ వివరాలు బయటికి తెలియదు అనుకుంటున్నారు. కానీ వాళ్ళిద్దరూ ఛార్జ్ షీట్లో, ఈడీ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లో కవిత అదేవిధంగా కేజ్రీవాల్ ఫేస్ టైంలో మాట్లాడుకున్నటువంటి వివరాలను పలానా టైంకు ఇంత సమయం మాట్లాడుకున్నారనేటువంటి అంశాన్ని కూడా ఛార్జ్ షీట్లో పొందుపరిచినటువంటిది మనం చూడవచ్చు. లేదంటే సిగ్నల్ యాప్ ఇంకొకటి ఏదో ఇట్లా ఈ వీటిలో మాట్లాడుకున్నటువంటి అంశం. సో ఎట్లా మీరు అవినీతి చేసినా కూడా ప్రజలకు దొరికిపోతుందనేటువంటిది కనీసమైనటువంటి జ్ఞానం లేకుండా చేసినటువంటిది. చిన్న తప్పు పెద్ద తప్పు, లేదంటే ఇంతే చేసిరు, 500 కోట్లు తింటే పెద్ద తప్ప, 100 కోట్లు పెద్ద అవినీతి అంటే దానికి సమాధానం ఉండదు, అది ప్రజలు తెలుసుకుంటారు. కానీ అవినీతి చేసిరు, ప్రజా సొమ్మును దుర్వినియోగం చేసిరు, దుర్వినియోగం చేయడం కాదు, స్వలాభం కోసం, ఏదో విలాసాల కోసం. నిజంగా మీరు ఉండే ప్రభుత్వ బంగ్లాకు 40 కోట్లు ఖర్చు పెట్టిరంటే ఆ 40 కోట్లు ఆ బంగ్లా కన్నా ఉంటుంది, కొన్ని విలాసవంతమైనటువంటి భవనం అన్న మిగిలింది అనుకోవచ్చు. అట్లా కూడా కాదు, సొంతం కోసం అవినీతి చేసి లంచాన్ని తమ సొంతం కోసం లంచగొండి అవతారం ఎత్తారు. అయితే మిగిలినటువంటి వాళ్ళు చేస్తే ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. కానీ దీనికంటే ముందు మాట్లాడినటువంటి నీతులు, చెప్పినటువంటి నీతులు, ప్రజా ఉద్యమంలో చేసినటువంటి భాషలు, దానిపైనే ఇప్పుడు మాట్లాడాల్సినటువంటి అంశం. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, దూరేవేటివన్నీ ఇంకేదో అన్నట్టుగా ఇది చేస్తున్నటువంటి అంశం. కేజ్రీవాల్కు వాళ్ళకు సంబంధించినటువంటి పార్టీ నాయకులకు సరిగ్గా సరిపోతుంది. ఏడాదిన్నర అయిందనుకుంటా దాదాపుగా మనీ సీసోడే అవి. రేపు కేజ్రీవాల్, కవిత కూడా ఏడాది దాకా బయటకు వచ్చేటువంటి అవకాశం కనబడతలేదు. ఏదో ఈడీ ఛార్జ్షీట్ ఇచ్చింది, సుప్రీంకోర్టు ప్రశ్నించింది, ఇవన్నీ పక్కన పెట్టేస్తే వాళ్ళు చేసినటువంటి పనికి కనీసం ఒక ఏడాదైనా జైల్లో ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది.